పర్ఫెక్ట్ ఫిట్టింగ్ బ్లౌజ్ కావాలంటే ఈ ప్రిన్సెస్ కట్ టెక్నిక్స్ తప్పకుండా చూడండి. ఈ రోజు మనం చాలా ట్రెండీగా ఉన్న ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. అయితే ప్రిన్సెస్ కట్ కోసం మధ్యలో మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రంట్ పార్ట్ లో. కానీ ఇక్కడ ఎలాంటి కట్టింగ్స్ లేకుండా డైరెక్ట్ డాట్స్ వేసి ప్రిన్సెస్ కట్ అనేది స్టిచ్ చేస్తున్నాను. ముందుగా ఈ విధంగా మనం కట్టింగ్ చేసేటప్పుడే డాట్స్ అనేవి మార్కింగ్ చేసుకుంటాం కదా, అదే మార్కింగ్ రెండు వైపులా పడే విధంగా ఇక్కడ చూపిస్తున్నట్టు సెట్ చేసుకొని మార్కింగ్స్ అనేవి వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత థ్రెడ్ పైపింగ్ తీసేసుకొని లైనింగ్ క్లాత్ పైన పెట్టి కుట్టి వేయండి. ఇక్కడ మనకి ఒరిజినల్ క్లాత్ వచ్చేసి చాలా థిక్గా ఉంది, అందుకని చెప్పేసి డైరెక్ట్ లైనింగ్ క్లాత్ కి పైపింగ్ అనేది వేస్తున్నాం. పైపింగ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అని చెప్పేసి మన ఛానల్లో ఇంకో వీడియో ఉందండి, ఒక్కసారి ఆ వీడియో చూడండి. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కోసం పైపింగ్ ఎలా స్టిచ్ చేస్తే బాగొస్తుందో అని చెప్పేసి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి పైపింగ్ స్టిచ్ చేసే వీడియో కూడా చూడండి. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, మన ఛానల్లో కూడా ఉంది, ఒకసారి చూడండి. అయితే ఇక్కడ నేను చెప్పాను కదా, ఒరిజినల్ క్లాత్ అనేది థిక్గా ఉంది, అందుకని చెప్పేసి మనకి ఏం కూడా పీస్ అవసరం లేకుండా డైరెక్ట్ థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసి ఉల్టా చేసేసుకుంటే సరిపోతుంది. పల్చగా ఉన్న క్లాత్ కి మాత్రం కంపల్సరీగా ఇంకొక ఎక్స్ట్రా పీస్ అనేది తీసుకొని జాయింట్ చేయాల్సి ఉంటుంది. ఇలా పైపింగ్ అనేది వేసిన తర్వాత ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కూడా జాయింట్ చేసుకొని మధ్యలో చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసుకోండి. ఈ విధంగా టక్స్ పెట్టేసుకున్న తర్వాత ఉల్టా సీదా తీసేసుకొని పైనుంచి కుట్టు వేసుకుంటే సరిపోతుందండి. క్లాత్ కొంచెం థిక్గా ఉన్నందువల్ల మనకి ఈజీగా పని కూడా అయిపోతుంది. ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్ అనేది బ్లౌజ్ స్టిచ్ చేశాను. కస్టమర్ చాయిస్ ప్రకారమే ఈ డీప్ నెక్ అనేది చూస్ చేసుకున్నామండి. ఇలా నీట్గా పైపింగ్ అనేది వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా సైడ్ జాయింట్స్ అనేవి వేసేసుకోండి. ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ కి రెండు కూడా జాయింట్స్ అయితే వేసేసుకోండి. నెక్స్ట్ వెనక పార్ట్ అనేది స్టిచ్ చేద్దాం. వెనక పార్ట్ లో షేప్ అనేది ఇచ్చేసాను, దానికి కూడా సేమ్ అదే విధంగా పైపింగ్ అనేది పావించు వెడల్పుతో ఇక్కడ చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మూల తిరిగే దగ్గర కొద్దిగా చూసుకొని నెమ్మదిగా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టు వేసుకోండి. అలా నీట్ గా వేసుకున్నప్పుడు మాత్రమే మనకు షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. సేమ్ మొత్తం కూడా పావించు వెడల్పుతో కుట్టు అయితే వేసేసుకోండి. ఫ్రంట్ క్లోజ్ అండి, బ్యాక్ హుక్స్, ఈ బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ హుక్స్. సేమ్ ఇక్కడ కూడా పైపింగ్ వేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ తీసేసుకోండి. ఒరిజినల్ క్లాత్ తీసేసుకొని ఉల్టాగా పెట్టేసుకోండి, అంటే మనం వేసిన పైపింగ్ మధ్యలో రావాలి. అలా పెట్టేసుకున్న తర్వాత పైనుంచి కుట్టు వేసేయండి. కుట్టు వేసేటప్పుడు థ్రెడ్ పైపింగ్ పైన కుట్టు పడకుండా చూసేసుకోండి. ఇక్కడ రెండు కూడా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్టింగ్ చేసేసుకొని చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసుకోండి. టక్స్ పెట్టడం వల్ల మనకి రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా తిరుగుతుంది, అందుకని చెప్పేసి టక్స్ అనేవి పెట్టేసుకొని ఉల్టాగా తీసేసుకోండి. ఉల్టా నుండి సీదా తీసేసుకొని ఇలా నీట్ గా సర్దేసుకోండి. నీట్ గా అనేసుకున్న తర్వాత పైనుంచి ఇంకొక కుట్టు అనేది వేస్తే పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇలా కుట్టు వేసినప్పుడు మనం ఫస్ట్ ఐరన్ అయితే చేసేసుకోవాలి, అంటే కుట్టు వేసిన తర్వాత టోటల్ జాయింట్ చేసేటప్పుడు ఐరన్ చేసేసుకోవాలి. చూడండి, మనం ఎంత పర్ఫెక్ట్ గా మనం కుట్టగలిగితే అంత పర్ఫెక్ట్ గా వస్తుంది. నెక్స్ట్ సైడ్ జాయింట్స్ కూడా వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేయండి. అయితే నేను సైడ్ జాయింట్ అనేది వేయలేదు, గమ్తో అతికించాను. గమ్తో ఏ విధంగా అతికించాలి అని చెప్పేసి మన ఛానల్లో ఇంకో వీడియో కూడా ఉంది, షార్ట్ కూడా పోస్ట్ చేస్తాను నేను, ఒక్కసారి చూడండి. మనకి స్టిచ్ వేసిన దానికంటే గమ్తో అతికించింది చాలా నీట్ గా వస్తుంది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది చూద్దాం. ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ లో కట్టింగ్ అనేది చేయలేము, ప్రిన్సెస్ కట్టే కానీ కట్టింగ్ చేయలేదు. మనం డాట్స్ పెట్టుకున్నాం కదా, మార్కింగ్ చేసుకున్నాం కదా డాట్స్, అక్కడ మధ్యలో నుంచి ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక కుట్టు అయితే వేసేసుకోండి. ఈ కుట్టు ఎందుకు వేయడం అని అంటే క్లాత్ అనేది మనం డాట్ వేసేటప్పుడు జరిగిపోకుండా ఉండడానికి. ఇలా మధ్యలోంచి కుట్టు వేసిన తర్వాత మనం మార్కింగ్ ఏ విధంగా అయితే చేసేసుకున్నామో అదే విధంగా దాని పైనుంచే మనం క్రాస్ బ్లౌజ్ కి ఏ విధంగా అయితే
డాట్స్ అనేటివి పెడతామో అదే విధంగా కొద్దిగా చేంజ్ ఉంటుంది. అంతే పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి మనం మార్కింగ్ ఏ విధంగా అయితే పెట్టేసుకున్నామో అదే విధంగా క్లాత్‌ని మనం మడిచేసుకుంటూ నీట్‌గా సర్దేసుకుంటూ డైరెక్ట్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ లాగా స్టిచ్ చేసుకోవచ్చు. వెరీ ఈజీ అండ్ సింపుల్ టెక్నిక్ అండి. సేమ్ మన ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఫ్రంట్‌లో ఏ విధంగా అయితే వస్తుందో అదే విధంగా వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం కటింగ్ చేయలేదు. కటింగ్ చేయక డైరెక్ట్ డాట్ పెట్టేసి స్టిచ్ చేస్తున్నాం అంతే. ఒకవేళ కటింగ్ చేసినా కూడా సేమ్ ప్రాసెస్, కటింగ్ చేయకున్నా కూడా సేమ్ ప్రాసెస్. ఇలా వేసుకోవడం వల్ల యూజ్ ఉందండి. ఎందుకంటే మనకు క్లాత్స్ అనేవి అన్నీ కరెక్ట్‌గా రావు కదా! కొద్దిగా మనకి క్లాత్ అనేది పల్చగా ఉన్న క్లాత్ వస్తుంది కదా! అలాంటప్పుడు మనం కట్ చేసి ప్రిన్సెస్ కట్ అనేది స్టిచ్ చేసుకున్నామనుకోండి, కుట్లలో నుంచి ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా ఇలా వేసుకున్నామనుకోండి, ఒకవేళ క్లాత్ పల్చగా ఉన్న క్లాత్ ఖరాబ్ అయిపోయినా కూడా మనకి కుట్లలో నుండి ఇది ఊడిపోయే ఛాన్స్ ఉంటదండి. ఇలా వేసుకుంటే కూడా మనకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎవరి చాయిస్ వాళ్ళదండి. ఇందులో కూడా ప్రిన్సెస్ కట్‌లో కూడా రకాలుంటాయండి. ఇలా కూడా మనం స్టిచ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వెనక దాటు కూడా స్టిచ్ చేయండి. వెనక దాటు పొడవు వచ్చేసి 4.5 ఇంచులు, కింద హాఫ్ ఇంచు వెడల్పుతో కుట్టు అనేది వేసేసుకోండి. పొడవు వచ్చేసి 4.5 ఇంచెస్‌కి వేసేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత షోల్డర్ అయితే జాయిన్ చేసేసుకోండి. ఇక్కడ 2 షోల్డర్స్ కూడా ఫస్టే జాయిన్ చేసేసుకోండి. జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసుకొని జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. మనం కింది వైపున కూడా పైపింగ్ వేసి అడ్జస్ట్ చేసేసామండి. అయితే ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ అనేది ఇచ్చేసాము. ఇక్కడ పఫ్ హ్యాండ్స్ కోసం మనకు లైనింగ్ క్లాత్ తక్కువ ఉంది. అందుకని చెప్పేసి ఒరిజినల్ క్లాత్ ఎక్కువ తీసుకొని లైనింగ్ క్లాత్ అనేది నార్మల్ హ్యాండ్ కట్ చేసినట్టే కట్ చేసాము. అందుకని చెప్పేసి ముందుగా ఇక్కడ ఒరిజినల్ క్లాత్‌కి మనం కుచ్చి పెడుతున్నాము. ఒకవేళ లైనింగ్ క్లాత్, ఒరిజినల్ క్లాత్ 2 కూడా సమానంగా తీసుకుంటే 2 కలిపి కుచ్చు అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ మనకి ఒరిజినల్ క్లాత్ ఎక్కువ ఉంది, లైనింగ్ క్లాత్ తక్కువ ఉండడం వల్ల ఫస్ట్ అయితే ఒరిజినల్ క్లాత్‌కి మనం ఇక్కడ చూపిస్తున్నట్టు కుర్చీలు అయితే పెట్టేసుకోండి. హ్యాండ్ కోసం ఫస్ట్ అయితే ఓన్లీ కింది వైపున పెట్టేసుకోండి. పై వైపున తర్వాత పెట్టేసుకోవచ్చు. ఇలా నార్మల్ హ్యాండ్‌కి ఇక్కడ జాయింట్ పడుతుంది. కొద్దిగా జాయింట్ కూడా వేసేసుకోవాలి. జాయింట్ వేసేసుకున్న తర్వాత అడ్జస్ట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ అనేవి కట్ చేసుకోండి. ఇక్కడ 4 పీసులు అనేటివి మనకు జాయింట్ పడ్డాయండి. ఒక కుట్టు వేయండి ఫస్ట్ అయితే. జాయింట్ చేసుకునేటప్పుడు కుట్టు వేసి దాని పైనుంచి ఇంకో కుట్టు వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా ఒకటే జాయింట్ వచ్చే విధంగా కూడా కట్ చేసుకోవచ్చు. కానీ క్లాత్ తక్కువ ఉండడం వల్ల ఈ విధంగా 4 జాయింట్లు పడే విధంగా నేను కట్ చేశాను. క్లాత్ కొద్దిగా ఎక్కువగా ఉంటే నార్మల్‌గా ఒకే జాయింట్‌తోని సరిపెట్టేసుకోవచ్చు. అది కూడా నేను ఒక వీడియో చేస్తానండి. ఒక్కటే జాయింట్‌తో ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అని చెప్పేసి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకుందాము. ఇక్కడ కుర్చీ పెట్టాం కదా ఫస్ట్. ఆ కుర్చీకి హ్యాండ్ సరిపోయిందా లేదా ఫస్ట్ చూసుకోండి. ఒకవేళ ఎక్కువ తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి కుర్చీ దగ్గర. అడ్జస్ట్ చేసుకొని ఈ హ్యాండ్ ప్రకారం మొత్తం కూడా జాయింట్ చేసుకోండి కింది వైపున. ఇక్కడ కుచ్చు పెట్టింది ఒరిజినల్ క్లాత్, అదేవిధంగా లైనింగ్ క్లాత్ 2 కూడా జాయింట్ అయితే చేసేసుకోండి. 2 జాయింట్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్‌కి కింది వైపున ఒక 2 ఇంచుల వరకు పట్టి అనేది స్టిచ్ చేస్తాం. పై వైపున పఫ్ పెట్టేసి కింది వైపున పైపింగ్‌తో సహా మనం స్టిచ్చింగ్ అయితే చేసేసాము. అయితే 2.5 ఇంచుల వెడల్పుతో క్లాత్ అయితే తీసేసుకున్నాను నేను. కిందికి పావించు, పైన వైపున పావించు కుట్టు కోసం వదిలేసుకుంటే మనకు 2 ఇంచుల వెడల్పుతో పట్టి అనేది వస్తుంది. సేమ్ హ్యాండ్ లూజ్ ప్రకారం లైనింగ్ క్లాత్ అయితే కట్ చేసుకోండి. వెడల్పు వచ్చేసి 2 ఇంచులు కట్ చేసుకొని ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ 2 కూడా ఫస్ట్ అయితే జాయింట్ అయితే చేసేసుకోండి. ఈ జాయింట్ చేసుకున్న తర్వాత కూడా ఇంకొకటి ఎక్స్ట్రా పీస్ అనేది వేయాల్సి ఉంటుంది ఈ మోడల్ హ్యాండ్స్‌కి. ఇలా ఫస్ట్ అయితే 2 కూడా జాయిన్ చేసుకోండి. ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అయితే కటింగ్ చేసేసుకోండి. కటింగ్ చేసుకున్నాక మళ్ళీ సేమ్ థ్రెడ్ పైపింగ్ అనేది స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా, థ్రెడ్ పైపింగ్‌తో సహా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ముందుగా అయితే ఈ డిజైనర్ హ్యాండ్స్ కోసం పై వైపున థ్రెడ్ పైపింగ్‌తో అయితే స్టిచ్ చేయండి. పావించు వెడల్పుతో వచ్చే విధంగానే స్టిచ్ చేయండి. మళ్ళీ ఎక్కువ స్టిచ్ చేస్తే కూడా హ్యాండ్ అనేది
పొడవు తగ్గిపోతుంది. ఫస్ట్ అయితే ఇక్కడ పైన స్టిచ్ చేయండి. స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం జాయింట్ చేసుకున్నాం కదా, ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్, రెండు కూడా దాని పైన పెట్టేసి ఇంకొక కుట్టు అయితే వేసేయండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా కుట్టు వేయండి. కుట్టు వేసేటప్పుడు మాత్రం మళ్ళీ థ్రెడ్ పైన కుట్టు పడకుండా చూసుకొని వేయండి. ఇలా కుట్టు వేసిన తర్వాత సీదాగా తీసేయండి. ఇక్కడ చూడండి ఎంత నీట్గా వచ్చింది, చాలా సన్నగా కూడా కనిపిస్తుంది. ఇలా వేసిన తర్వాత కింది వైపున మళ్ళీ ఒక థ్రెడ్ పైపింగ్ తోని స్టిచ్ అయితే వేసేయండి. ఇక్కడ చూపిస్తున్నట్టు 1/2 ఇంచ్ వెడల్పుతోనే కుట్టు అయితే వేయండి. వేసిన తర్వాత ఇక్కడ డబల్ లైనింగ్ తీసుకుంటాము అని చెప్పాను కదా, ఈ డబల్ లైనింగ్ అనేది కొద్దిగా ఎక్స్ట్రాగా తీసుకోండి. అంటే ఒక 2.5 ఇంచులు కానీ లేదంటే 3 ఇంచుల వరకు అయితే తీసేసుకోండి. తీసేసుకొని ఇక్కడ మళ్ళీ ఒక జాయింట్ పడుతుందండి. క్లాత్ చాలా తక్కువ ఉంది, అందుకని చెప్పేసి ఇంకొక జాయింట్ కూడా వేసేసాను నేను. కింది వైపున థ్రెడ్ పైపింగ్ పైన మళ్ళీ లైనింగ్ క్లాత్ పెట్టేసి ఇలా కుట్టు వేసేసుకోండి. ఈ కుట్టు వేసుకున్న దాన్ని మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసి ఇంకో కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. అయితే అంతకంటే ముందు వచ్చేసి మనం ఇక్కడ థ్రెడ్ పైపింగ్ వేసాం కదా, ఆ పైపింగ్ పైన నీట్గా కుట్టు వేసేసుకోండి. ఫస్ట్ అయితే కుట్టు వేసుకున్నాక ఇక్కడ మనం లైనింగ్ క్లాత్ ఇంకొకటి ఎక్స్ట్రా జాయింట్ చేసాం కదా, ఆ ఎక్స్ట్రా లైనింగ్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసుకొని దానిపైన కుట్టు పడే విధంగా పైనుంచి కుట్టు వేయండి. వెనక వైపు నుంచి కుట్టు వేస్తే మనకి ఇక్కడ థ్రెడ్ పైపింగ్ మీద పడే ఛాన్స్ ఉంటుంది. అందుకని చెప్పేసి చూసుకుంటూ, లోపల ఉంది చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ పై వైపు నుంచే కుట్టు అనేది వేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా అయితే పర్ఫెక్ట్గా చూడండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ కూడా ఒకసారి చూడండి. బాగుంటాయండి. హ్యాండ్ డిజైన్ చాలా బాగుంది. వేసుకున్న తర్వాత కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా వేసిన తర్వాత ఇక పైన కుర్చీలు అనేటివి మిగిలిన క్లాత్తో పెట్టేసుకొని ఒక కుట్టేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ కుచ్చు పెట్టిన తర్వాత కూడా కొద్దిగా క్లాత్ అనేది మిగులుతుంది. ఆ క్లాత్ కట్ చేసుకుంటే సరిపోతుంది. పై వైపున కూడా అడ్జస్ట్ చేసుకుంటూ కుచ్చులు అయితే పెట్టేసుకోండి. ఒకవేళ పై వైపున పెట్టే కుచ్చులు ఏమైనా కొద్దిగా ఎక్కువ తక్కువ వచ్చాయనుకోండి, మళ్ళీ విప్పేసి అడ్జస్ట్ చేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. మిగిలిన క్లాత్ కూడా మొత్తం కటింగ్ చేసుకుంటే అయిపోతుందండి. ఇక్కడ మనకి హ్యాండ్ దగ్గర ఏంటంటే క్లాత్ ఎక్కువ లేనందువల్ల పఫ్ అనేది కూడా కొద్దిగానే వచ్చింది, కానీ పర్లేదు, బాగానే వచ్చిందండి. కస్టమర్ కూడా హ్యాపీ అయ్యారు. రెండు హ్యాండ్స్ కూడా జాయిన్ చేసుకున్న తర్వాత కింది వైపున పైపింగ్ వేయాలి అని చెప్పాను కదా, లాస్ట్లో మనం ఫ్రంట్ అదే విధంగా బ్యాక్ రెండు కూడా ఇలా థ్రెడ్ పైపింగ్తో అడ్జస్ట్ చేసుకొని ఫినిషింగ్ ఇచ్చేసుకుంటే సరిపోతుందండి. ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్లో వేస్తున్నాను థ్రెడ్ పైపింగ్. మనం ఎంత నీట్గా థ్రెడ్ పైపింగ్తో స్టిచ్ చేయగలిగితే బ్లౌజ్ అనేది అంత నీట్గా వస్తుంది. థ్రెడ్ పైపింగ్ రాని వాళ్ళు మన ఛానల్లో చాలా ఉన్నాయండి. థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అని చెప్పేసి ఒక్కసారి చూడండి. చూసి వేరే క్లాత్ల పైన ట్రై చేయండి. వస్తుందండి, చాలా బాగా వస్తుంది, నీట్గా వస్తుంది. అదే విధంగా ఇక్కడ థ్రెడ్ పైపింగ్ వేసాం కదా, దాని పైన క్లాత్తో కుట్టడానికి కూడా మన దగ్గర క్లాత్ అనేది తక్కువగా ఉంది. చిన్న చిన్న పీసెస్లోనే అడ్జస్ట్ చేసుకొని జాయింట్లు వేసేసుకొని కుట్టు వేసాను. ఫ్రంట్ మరియు అదే విధంగా బ్యాక్ రెండు కూడా ఇదే విధంగా థ్రెడ్ పైప్ స్టిచ్ చేయండి. కింది వైపున అంటే నడుము దగ్గర థ్రెడ్ పైపింగ్తో కుట్టేసుకొని పైనుంచి ఇంకో క్లాత్ పెట్టేసి మనకు కనిపించకుండా, జాయింట్స్ అనేవి కనిపించకుండా, ఖర్చు కూడా కనిపించకుండా ఇక్కడ చూపిస్తున్నట్టుగా కుట్టు అయితే వేసేసుకోండి. పైనుంచి ఈ పీస్ వేస్తేనే మనకు ఖర్చులు అనేటివి కనిపించకుండా ఉంటాయి. చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి. కుట్టిన తర్వాత నీట్గా అంటే ఫినిషింగ్ నీట్గా రావడానికి చిన్న చిన్న టక్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో ఈ లైనింగ్ క్లాత్ అనేది ఫోల్డ్ చేయండి లోపలికి. 1/2 ఇంచ్ వెడల్పుతో ఉండేలాగా చూసుకోండి. క్లాత్ తక్కువ ఉంటే 1/2 ఇంచ్ వెడల్పుతో ఉంచినా కూడా సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకొని లైనింగ్ క్లాత్ పైన కుట్టు పడే విధంగా వేసుకోండి. మళ్ళీ ఇదే లైనింగ్ క్లాత్ని లోపల వైపున మడిచేసి
ఇంకొక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్టించేయండి, మిగిలినది ఎక్స్ట్రా క్లాత్. ఆ క్లాత్ అలాగే ఉంచి ఫోల్డ్ చేసామనుకోండి వెనక వైపున కనిపిస్తుంది, ఆ ఖర్చు కూడా కనిపిస్తుంది. అందుకని చెప్పేసి మిగిలింది కట్టింగ్ చేసుకొని ఈ విధంగా మళ్ళీ కూడా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకున్నాక పైనుంచి ఒక కుట్టు వేయండి. ఈ కుట్టు వేసిన తర్వాత మళ్ళీ పావించి వెడల్పుతో ఇంకొక కుట్టు అనేది వేసేసుకుంటే సరిపోతుంది. 2 కుట్లు వేసేసి ఫినిషింగ్ ఇచ్చేస్తే బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇదే విధంగా బ్యాక్ కూడా స్టిచ్ చేసేసాను. స్టిచ్ చేసిన తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి 2 కూడా స్టిచ్ చేసుకొని హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసుకుంటే సరిపోతుందండి, అంతే. ఉక్స్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ లో ఉక్స్ పట్టి అనేది స్టిచ్ చేయాలి, రైట్ సైడ్ లో కాజా పట్టి అనేది స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఉక్స్ పట్టి దగ్గర కూడా మన క్లాత్ తక్కువ ఉన్నందువల్ల జాయింట్ పడింది, ఉక్స్ పట్టి దగ్గర కూడా జాయింట్ పడిందండి. జాయింట్ పడినా కూడా పర్ఫెక్ట్ గా స్టిచ్ చేసుకోగలగాలి. ఇక్కడ 1 ఇంచ్ వెడల్పుతో లోపలికి ఉక్స్ పట్టి అయితే మడిచేసుకోండి. మడిచేసుకున్న తర్వాత కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. అదే విధంగా కాజా పట్టి కూడా ఇక్కడ లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ 2 కూడా వేసానండి. కాజా పట్టి కోసం క్లాత్ లేదు, అందుకని చెప్పేసి వేరే పీస్ తీసుకున్నాను. కలర్ కొద్దిగా మ్యాచ్ అవ్వలేదు, అందుకని చెప్పేసి లోపలికి వేసేసి పైనుంచి ఒరిజినల్ క్లాత్ అనేది అడ్జస్ట్ చేసి స్టిచ్ చేశాను. డైరెక్ట్ గా సేమ్ కలర్ క్లాత్ ఉంటే ఒరిజినల్ క్లాత్ వేసుకోకుండా కూడా సరిపోతుందండి కాజా పట్టికి. అలాగే డైరెక్ట్ స్టిచ్ చేసుకోవచ్చు, కాకపోతే ఇక్కడ వేరే క్లాత్ ఉందని చెప్పేసి ఒరిజినల్ క్లాత్ స్టిచ్ చేశాను. కాజా పట్టి స్టిచ్ చేసేటప్పుడు కాజాలు పోసే కంటే ముందు ఇలా ఒక కుట్టు అయితే మధ్యలోంచి వేసుకోండి, ఈజీగా ఉంటుంది. డైరెక్ట్ స్టిచ్ చేస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ మధ్యలోంచి ఇలా కుట్టు వేసేసి తర్వాత కాజాలు అనేటివి స్టిచ్ చేసుకోండి. మార్కింగ్ వేసేసి కాజాలు స్టిచ్ చేసుకుంటే ఈజీగా అవుతుంది, పర్ఫెక్ట్ గా కూడా ఉంటుంది, నీట్ గా కూడా వస్తుంది. మనం మిషన్ తో కాజాలు వేసుకోవచ్చు, లేదంటే చేతితో వేసే కాజాలు కూడా స్టిచ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను వీళ్ళకి మిషన్ తోనే కాజాలు అనేటివి వేసేసాను. చేతితో వేసే కాజాలకి టైం చాలా తీసుకుంటుందండి, కానీ నీట్ గా కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ మనం మిషన్ తోనే కాజాలు అనేటివి వేసేసి స్టిచ్ చేసాము. అలా కూడా వేసుకోవచ్చు, చేతితో కూడా వేసుకోవచ్చు, మిషన్ తో కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం కూడా ఫినిషింగ్ అయిన తర్వాత షోల్డర్ దగ్గర ఒకసారి చెక్ చేసుకోండి, ఎక్కువ తక్కువ ఏదైనా ఉందా అని ఒక్కసారి చెక్ చేసుకొని ఏదైనా క్లాత్ కొంచెం ఎక్కువ వచ్చినట్టయితే కటింగ్ చేసేసుకోండి. లేదు పర్ఫెక్ట్ గానే ఉంది అని అనుకుంటే అలాగే స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే కొద్దిగా ఒక్కసారి అయితే చెక్ చేసుకోండి, కొంచెమైనా తేడా ఉంటుంది, అటు ఇటుగా అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. షోల్డర్ దగ్గర అడ్జస్ట్ చేసుకొని సెట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు మాత్రం షోల్డర్ దగ్గర నుండి స్టార్ట్ చేసి ఫస్ట్ వెనక వైపున వేసి తర్వాత ఫ్రంట్ వైపున వేయాలి, లేదంటే ఫస్ట్ ఫ్రంట్ కే వేసేసి తర్వాత బ్యాక్ సైడ్ కూడా వేసేసుకోండి. కానీ డైరెక్ట్ స్టార్టింగ్ దగ్గర నుండే చంక స్టార్ట్ చేయకండి, చంక కుట్టు వేయడం స్టార్ట్ చేయకండి, మధ్యలోంచి వేయండి. అయితే నేను వీడియోలో చూపించడం మర్చిపోయాను, నేను పఫ్ పెట్టాను కానీ కొద్దిగా వేరే వచ్చింది, అందుకని చెప్పేసి మళ్ళీ స్ట్రైట్ గా ఉండే పఫ్ స్టిచ్ చేశాను. మనం వీడియోలో చూపించింది నేను వేరే విధంగా పెట్టాను, అయితే మళ్ళీ రికార్డ్ చేయడం మర్చిపోయానండి. ఈ విధంగా మళ్ళీ సాఫ్ అనేసి పఫ్ అనేది స్టిచ్ చేశాను. సేమ్ పఫ్ కాకపోతే ఆపోజిట్ డైరెక్షన్ లో ఫోల్డ్ చేయలేదు, స్ట్రైట్ గా ఉండే డైరెక్షన్ లోనే ఫోల్డ్ చేసి హ్యాండ్ అనేది మళ్ళీ స్టిచ్ చేశాను. ప్రాసెస్ అంతా సేమ్ అండి, ఓన్లీ ఒక కుచ్చు పెట్టే దగ్గరే కొద్దిగా అంటే ఫ్రంట్ బ్యాక్ అనేది అడ్జస్ట్ చేయలేకపోయాను, మళ్ళీ తర్వాత స్టిచ్ చేశాను, అక్కడ సరిగా అనిపించలేదు, నేను యాక్చువల్లీ మర్చిపోయాను, సారీ. ఇలా హ్యాండ్ సైడ్ జాయింట్స్ కూడా వేసేసుకుంటే సరిపోతుంది. మొత్తం కస్టమర్ కొలత ప్రకారంగా మార్కింగ్ అయితే చేసేసుకోండి. మార్కింగ్ చేసుకొని సైడ్ జాయింట్స్ అనేవి స్టిచ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో అనేది మన ఛానల్లో పోస్ట్ చేశాను ఆల్రెడీ, ఒకసారి కటింగ్ వీడియో కూడా చూడండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత డోరీస్ అనేవి పెట్టేసి అడ్జస్ట్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.